గార్లదిన్న మండలంలోని కనుంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా బెంగళూరు స్థిరపడిన వారికి కూడా జాబ్ కార్డులు కల్పించారు. వారు కూడా ఇక్కడ ఉపాధి హామీ పనుల్లో లబ్ధి పొందినట్టుగా మస్టర్ రోల్‌లో వాళ్ళ పేర్లు కూడా ఎక్కించడం జరిగింది. అలాగే ఇలాగ అనేక అవినీతి అక్రమాలకు నిలయంగా మారుతుంది ఉపాధి హామీ పథకం. దీనికి సంబంధించిన అవినీతి ఆరోపణలు ఎక్కడైతే జరిగాయో కనుంపల్లిలో, అక్కడ అధికార కూటమి పార్టీకి సంబంధించినటువంటి కనుంపల్లి ప్రసాద్ ఈ ఉపాధి హామీ పనులు జరిగిన అవినీతి అక్రమాలపైన ఆయన అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై దాన్ని ఎంక్వైరీ చేయడానికి ఒక అధికారిని నియమిస్తే ఆ అధికారి కూడా స్థానికమైనటువంటి అధికార పార్టీ నాయకులకు సంబంధించిన అధికారులతో కానీ ఆయన కుమ్మక్కై మిలాఖత్ ఈ యొక్క అవినీతి అక్రమాన్ని కప్పిపుచ్చారన్న విమర్శలు గుప్పమంటున్నాయి. దీనిపైన కనుంపల్లి ప్రసాద్ అధికార పార్టీ నాయకుడు, స్థానిక కార్యకర్త ఆయన ఏమంటారు ఆయన మాటలను విందాం. నా పేరు ప్రసాద్, గార్లదిన్న మండలం కనుంపల్లి గ్రామం. ఫిబ్రవరి 23వ తారీఖున అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి మా గ్రామంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి దాదాపు 30 లక్షల పైచిలకు అవినీతి జరిగిందని చెప్పి కలెక్టర్ గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. నా ఫిర్యాదుపై స్పెషల్ ఆఫీసర్ పద్మనాభరెడ్డి గారిని నియమించి అక్కడ ఎంక్వైరీకి రావడం జరిగింది. ఎంక్వైరీకి వచ్చిన ఆఫీసర్ ముందు ఒక అగ్రవర్ణాలకు చెందిన పిల్లా జానకి అని ఫీల్డ్ అసిస్టెంట్ బంధువు అయిన ఈమె నన్ను దళితున్నని చెప్పి ఉద్దేశంతో ఆమెకి నేను దళితున్నని తెలిసి కూడా నా పైన ఏమేమో అసత్య ఆరోపణలు చేస్తూ అక్కడ వచ్చిన అధికారిని కూడా తప్పుదారి పట్టించే విధంగా వీరు చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందనేమని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా మభ్యపెట్టి, అధికారిని మభ్యపెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ముందు, గ్రామస్తుల ముందు, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉండగానే నన్ను రౌడీ షీటర్ అని, రేపిస్ట్ అని, జీవిత ఖైదీ పడి శిక్ష పడి అనుభవించి వచ్చానని చెప్పి ఒక దళితుడినైనా నన్ను ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అంటే దళితుడు ఫిర్యాదు చేస్తే నేరమా? దళితుడు కనీసం ఫిర్యాదులు చేసే స్వేచ్ఛ కూడా మా సింగనమల నియోజకవర్గంలో లేకుండా అయిపోయింది. కనీసం దళితులు ఫిర్యాదు చేస్తే వ్యక్తిగతంగా కులం పేరుతో దూషించడం. గతంలోనే ఇదే వ్యక్తి ఈమె బిల్లా జానకి అనే వ్యక్తి మా గ్రామంలో అక్రమంగా బోర్లు వేసుకున్నారని చెప్పి ఎంఆర్ఓ గారికి నేను ఫిర్యాదు చేస్తే ఎంఆర్ఓ గారిని నానా దుర్భాషలు ఆడారు. నన్ను కులం పేరుతో దూషించి నాపైనే ఆ కేసులో నన్ను కూడా ముద్దాయం చేసిన పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్‌ది. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఆ వ్యక్తిపై సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఈ చర్యలు తీసుకోకుండా ఏదైతే ఇబ్బందులు పెడతా ఉన్నారో నన్ను, నా ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో చేస్తా. అంబేద్కర్ విగ్రహం దగ్గర కానీ, లేదంటే ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల సమయంలో రోడ్డు పైన కూర్చొని బయట అసెంబ్లీ ప్రాంతంలో రోడ్డు మీద కూర్చొనైనా నా నిరసన తెలియజేసి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను. నేను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే. ఒక దళితున్నైనా నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, ఉపాధి హామీలో అవినీతి జరిగిందని ప్రభుత్వ యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తే నన్ను ఉద్దేశంతో ఇష్టానుసారం మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? కనీసం నా పైన రౌడీ కానీ, రేపిస్ట్ కానీ ఇలాంటి కేసులు ఏవైనా ఉన్నాయని చెప్పి ఆ వ్యక్తి కానీ, ఆ బిల్లా జానకి అనే వారు కానీ, ప్రస్తుతానికి ఎమ్మెల్యే గారు కూడా నన్ను అదే మాటలే మాట్లాడేశారు. ఎక్కడ నిరూపించుకోలేక నన్ను ఉద్దేశంతో పదే పదే వారందరినీ రెచ్చగొట్టి నా ఇంటి మీదకి పంపించడం, నా మీద దాడులు చేయడం, నా పైన కేసులు పెట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వ డబ్బులు దుర్వినియోగం అయిపోతున్నాయని చెప్పి నేను ఫిర్యాదులు చేస్తే నన్ను వ్యక్తిగతంగా హింసించడం, మానసికంగా వేధించడం, కనీసం ప్రభుత్వ ఆశలను కాపాడండి అని చెప్పి నేను మాట్లాడితే నన్ను ఎక్కడా కూడా నా పైన రౌడీ షీటర్ కానీ లేదు, ఆర్టీఐ సమాచారం ద్వారా తీసుకున్నా నా పైన అలాంటి కేసులు మీరు చెప్పేటువంటి కేసులు లేవు, నాపై జీవిత ఖైదీ పడిందని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నాకు జీవిత ఖైదీ ఇలాంటివన్నీ ఏమీ కూడా లేవు. మా గ్రామంలో ఉపాధి హామీ పథకంలో మా గ్రామంలో గతంలో చేసినటువంటి పనినే మళ్ళీ రీమోడల్ చేస్తూ అదే పనికే, అంటే ఇప్పుడు మనం ప్రభుత్వం ఇచ్చే వర్కులు కొత్త వర్క్ చేయాలా, కొత్తగా డెవలప్మెంట్ ఉండాలని చెప్పి ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉంటే ఆ వర్కులు చేయకుండా, కొత్త వర్క్ చేయకుండా గతంలో చేసిన పనుల్ని, గత ఫీల్డ్ అసిస్టెంట్ల హయాంలో చేసిన పనుల్ని కొత్తగా మేము ఈ పని చేశామని చెప్పి చూపించుకుంటూ లక్షలు దాదాపు 30 లక్షల పైగా అవినీతి జరిగిందంటే ఆశ్చర్యంగా ఉంది. అది కూడా తక్కువ సమయంలో, అతి తక్కువ సమయంలో చేసిన అన్ని వర్కులన్నీ ఎవిడెన్స్ ప్రకారం ఉన్నా కూడా అక్కడ నిర్లక్ష్యంగా మా ఎంపీడీఓ సిబ్బంది, మా మండల సిబ్బంది అక్కడ సరైన ఆధారాలు కూడా తీసుకురాని పరిస్థితి. నేనే ఆధారాలు చూపించి మాట్లాడుతా ఉన్నాను. ఆయన వచ్చిన ఆఫీసర్ కూడా నిర్లక్ష్యం చేసి ప్రభుత్వ నిధులను అక్కడ దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా వారి మాటలే విని దాన్ని కూడా తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించడం జరిగింది. ఆ వీడియోలు కూడా పూర్తిగా మీడియా వారు కానీ అందరూ కూడా వీడియోలు కూడా ఉన్నాయి, వీడియో రూపంలో ఉన్నాయి. మా గ్రామంలో జరిగినటువంటి అవినీతిని పూర్తి స్థాయిలో కలెక్టర్ గారు కానీ,
పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మీరు ప్రభుత్వం ఒకటి చెప్తా ఉంటే కింది స్థాయిలో మరొకటి చేస్తా ఉన్నారు. నాలాంటి వ్యక్తులు అవినీతి చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తే మా దళితులపై దూషణలకు దిగుతా ఉన్నారు, కుల దూషణలు దిగుతా ఉన్నారు, వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటా ఉన్నాం. వ్యక్తిగతంగా రాజకీయ కక్ష పెట్టి భూములేంటగాని పనులేంటగాని వెళ్తాడుకుంటూ ఆ అమ్మాయిని 2 సార్లు ఇంటికి పోయి ఇంటికి దూరిపోతున్నాడు. సాక్ష్యం వేసే సగం ఉన్నారు, అల్లు ఉన్నారు. అతను రౌడీ షీటర్ సార్. అమ్మాయిల పైన అత్యాచారాల కేసులు అన్నీ ఉన్నాయి. వ్యక్తిగతంగా తన ఫీల్డ్ స్టేట్ రాలేదని వ్యక్తిగత కక్షతో ఈ రోజు ఇవన్నీ పన్నాలు ముట్టుకొని ఆమెకు ప్రాణహాని ఉంది. ఆమె చనిపోతే ఆమె ఏమన్నా అయితే అతనే కారణం సంతకాలు సార్, గ్రామస్తుల సంతకాలు 4 సంతకాలు చేసి మేడం పైన కంప్లైంట్ చేసినారు లంచం తీసుకుంటారని. ఎవడైతే సహా ఇదే సచివాలయంలోనే గ్రామస్తులందరూ ముందర నిర్ధారణ అయింది, చర్యలు లేవు. ఒకసారి నన్ను తాగేకి ఆ అమ్మాయి 3 రూపాయలు ఇస్తే నువ్వు అతని పైన కంప్లైంట్ పెట్టంటే పెడతాడు. ఇతను 100 రూపాయలు ఇస్తే తాగడానికి 100 రూపాయలు ఇస్తే కంప్లైంట్ పెడతాడు. సార్ ఇప్పుడు మీరు ఏంటి 500 సార్ మీద ఒకరిని సార్ మీద పెడతాడు కంప్లైంట్. మా గ్రామంలో జరిగిన ఫారం పాయింట్స్ అన్ని వర్కులు కూడా గతంలో చేసిన వర్కులే సార్. అన్ని గతంలో చేసిన వర్కులే రీమోడల్ చేసినారు. అది డిడక్షన్ చేయలేదు, ఎక్కడ కూడా కడుగులు డిడక్షన్ పెట్టలేదు సార్. ఈ అమ్మాయి ఇక్కడికి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ లో అతను మాత్రమే 15 సార్లు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాడు. 15 సార్లు చేస్తానే ఉన్నారు. ఎప్పుడు 15 సార్లు ప్రాబ్లం. అతనికి వ్యక్తిగతంగా బిల్డర్ స్టేట్ రాలేదని రాజకీయ కక్ష పెట్టుకొని అతని పైన 20 కేసులు ఉన్నాయి సార్. నా పేరు జానకి సార్. 20 కేసులు ఉన్నాయి సార్. రౌడీ షీటర్ మన 2 ఏళ్ళు జీవిత ఖైదీ అనుభవించి వచ్చినాడు సార్. వ్యక్తిగత కక్ష పెట్టుకొని సార్ ఇంకా నెల సార్ ఆడిట్ జరిగిన నెలకే ఇంత ఫ్రాడ్ అవుతుంది సార్. వ్యక్తిగత కక్ష పెట్టుకొని ఈ అమ్మాయి వెనకాల ఎక్కడికి వెళ్తున్నాడు, కరువు పని దగ్గర పోతున్నాడు ఫోటోలు తీసేసి, అమ్మాయిని వెంటాడుతున్నాడు. ఇదే విషయం ఆల్రెడీ మేము ఎస్ఐ గారికి పిలిచండి ఒకసారి కంప్లైంట్ ఇచ్చినాము. ఆల్రెడీ ఇచ్చినాము. ఇతని పైన 15 కేసులు ఉన్నాయి. 15 సార్లు 1 ఇయర్ లో 15 సార్లు కలెక్టర్కి అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చినాడు. ఈఎంఐ కాదు సార్. ఈఎంఐ కానీ ఇష్యూ ఈఎంఐ కానీ పెట్టుంది. ఈ అమ్మాయికి కానీ ఆల్రెడీ సార్ ఎస్ఐ సార్ కానీ ఇక్కడే ఉన్నాడు. 15 సార్లు కలెక్టర్ వెళ్ళి ఓకే మీరు ఎవరు చెప్పదలుచుకుంటే రాసింది. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్తే అన్ని చేయలేదు. మీరు రాసిస్తే మాకు గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి మించిపోయేది కాలేదు. నాకు ఛార్జీగా లేవు డబ్బులు. 35 lakhs ఫ్రాడ్ చేస్తుందంటే రండి సార్. వ్యక్తిగత కక్ష రాజకీయ కక్ష పెట్టుకొని ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంటికి పోయి దాడి చేసినాడు సార్. కట్టితో కొట్టినాడు. 1000 మంది సాక్ష్యం. రౌడీ షీటర్ అట్లా కూర్చొని ప్రతిసారి 15 సార్లు కంప్లైంట్ ఇస్తాడు సార్. ఓకే సార్. సాక్ష్యాలు ఈ అమ్మాయిని ఇంటికి పోయి కొట్టినాడు సార్. సాక్ష్యాలు అందరూ ఉన్నారు. దానికి